అబ్బా అదిరిదండి, ఛాన్సే లేదు. స్టూపిడ్. అందరికీ నమస్కారం, నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మన తెలుగు వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అనగానే గుర్తుకొచ్చే వాటిల్లో ఖచ్చితంగా ఇదిగో ఈ మిరపకాయ బజ్జీ ఉంటాయండి. అసలు వేడి వేడిగా సాయంత్రం పూట ఈ మిరపకాయ బజ్జీలు వేసుకొని తింటే అబ్బా ఆ ఫీలింగే వేరు. సో ఇవాళ నేను మీకు స్ట్రీట్ స్టైల్, అసలు అచ్చం బండి మీద దొరికే మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఇది చాలా ఈజీ రెసిపీ అండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. అసలు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉంచేసాను నేను, ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి టేబుల్ మీద. ఫస్ట్ మనం ఫిల్లింగ్ తయారు చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఫిల్లింగ్కి ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది ఒక బౌల్లో వేసేస్తున్నాం. సో ఈ ఉల్లిపాయలు చూస్తే ఇది బాగా సన్నగా తరగాలండి, ఎందుకంటే మనం మిర్చిలో ఇది పెట్టబోతున్నాం అనమాట. సో పెద్ద పెద్దగా ఉండకూడదు, బాగా ఫైన్గా ఉండాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం చిల్లీ పౌడర్, ఇదేమో కొత్తిమీర, బాగా సన్నగా తరిగిన కొత్తిమీర, అది కొంచెం వేస్తున్నాను. దీనికి కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది. నేను ఇప్పుడు హాఫ్ లెమన్ వేస్తున్నాను. కొంచెం ఫ్లేవర్ ఇంకా కొంచెం పులుపు రావాలంటే ఇంకొక హాఫ్ వేస్తా. ఫస్ట్ ఇది మిక్స్ చేసేస్తున్నాను. సో మీకు స్ట్రీట్ ఫుడ్ ఇలాంటి మిర్చి బజ్జీలు కానీ ఏదైనా స్ట్రీట్ స్టైల్ స్నాక్స్ కానీ ఎంత ఇష్టమని నాకు కమెంట్స్లో చెప్పండి. సో బజ్జీలో ఫిల్లింగ్ రెడీ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను పిండి మిక్స్ చేయబోతున్నా. బజ్జీకి పిండి మిక్స్ చేయాలి కదా. సో దీంట్లో నేను 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేయబోతున్నాను. ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేస్తే మరీ గట్టిగా అయిపోతుంది పిండి. కావాలంటే కొంచెం వేసుకోవచ్చు మీరు, కొంచెం క్రంచీనెస్ వస్తుంది అనమాట లైట్గా. నెక్స్ట్ దీంట్లో 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, కారం 1.5 టీ స్పూన్ వేసుకోండి, కొంచెం కారంగా ఉంటుంది. మళ్ళీ ఉప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ వాము వేస్తున్నాను. యూజువల్గా మనం పిండి వంటలకి ఓమం వేస్తే మంచిదన్నమాట. అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసేయండి. విస్క్తో మిక్స్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇది మిక్స్ చేసిన తర్వాత నేను ఇప్పుడు నీళ్లు పోయిపోతున్నాను. నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి, లేకపోతే మరీ పల్సగా అయిపోతుంది. మనకి అంత వాటరీగా కానీ రన్నీగా రాకూడదు. బ్యాటర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. అసలు ఇంట్లో గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ, మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఏదైనా గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు, సో ఈవినింగ్ టీ టైం అంటే పకోడీలు చేసుకుంటాము, బజ్జీలు చేసుకుంటాము. బట్ బజ్జీలో మీరు చూస్తే అందరికీ బాగా నచ్చింది మిరపకాయ బజ్జీలు. సో ఇప్పుడు కొంచెం మంచి డ్రాపింగ్ కన్సిస్టెన్సీలో ఉంది. నేను మిర్చిని దీంట్లో డిప్ చేసి చూసేసి కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు పోస్తా. సో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నామంటే ఈ మిర్చిలో ఉండే సీడ్స్ అని తీసేయబోతున్నాం అనమాట. ఎందుకంటే అవి ఉంటే కారం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి తీసేస్తే కొంచెం కంఫర్టబుల్గా తినచ్చు. సో ఇప్పుడు మనం ఈ మిర్చిలో ఆ సీడ్స్ రిమూవ్ చేసేయాలి. ఇట్లా సెంటర్లో పెట్టుకొని జస్ట్ ఒక ఇన్సిషన్ చేయండి, ఇట్లా తీసేసి కట్ చేసేసి చూస్తే మీకు ఇప్పుడు ఇట్లా తెరుచుకుంటుంది అనమాట. జస్ట్ ఈ సీడ్స్ అని స్కూప్ అవుట్ చేసేసేయచ్చు మీరు. ఇట్లా చేతితో కూడా చేయొచ్చు, అయితే చేతులు కొంచెం మంట పుడతాయి. సో మీకు స్పూన్ ఈజీగా ఉంటే స్పూన్తో చేయొచ్చు మీరు. తీసి ఇట్లా పెట్టేస్తున్నాను నేను అన్నీ. మొత్తం రిమూవ్ చేయక్కర్ల అవసరం లేదు, జస్ట్ మ్యాక్సిమం సీడ్స్ రిమూవ్ చేస్తేనే మీకు కారం తగ్గిపోతుంది. సో ఎన్ని సీడ్స్ బయటకు వస్తే మంచిది. సపోజ్ రాకపోతే వదిలేయండి, కొంచెం కారంగా ఉంటే కూడా, లైట్ కారంగా ఉంటే కూడా పర్వాలేదు. సో మ్యాక్సిమం అన్నీ తీసేసాను, కొంచెం ఉంది నేను అవి ఉంచేసాను కొంచెం కారం కోసం. బట్ మీకు కారం బాగా నచ్చితే అసలు ఈ సీడ్స్ రిమూవే చేయక్కర్లేదు, ఇట్లానే మీరు బజ్జీలు వేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు మిరపకాయల్ని పిండిలో డిప్ చేసే ముందు సోడా ఉప్పు వేయాలన్నమాట, ఒక చిటిక.
జస్ట్ వేసేసి మిక్స్ చేసేసేయండి బాగా. సో ఇప్పుడు మనం మిరపకాయల్ని పిండిలో డిప్ చేద్దాం. ఇప్పుడు చూస్తే ఈ కోటింగ్ చూడండి అసలు భలే ఉంది, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇట్లా డిప్ చేసిన వెంటనే చూస్తే మిరపకాయలు బాగా బ్యూటిఫుల్గా కోట్ అయింది చూడండి. సో ఈ కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం మీకు బజ్జీలు వేసేటప్పుడు. కంప్లీట్గా కోట్ అయ్యేట్టు చూసుకోండి. మరీ పలసగా ఉంటే ఇంకా కొంచెం పిండి వేసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో అందుకనే నేను ముందే చెప్పాను, ఫస్ట్ ఇది ట్రై చేసేసి కావాలంటే ఇంకా కొంచెం నీళ్లు పోద్దామని. సో ఇప్పుడు బాగా కోట్ అయింది, ఇది ఇట్లానే మనం డీప్ ఫ్రై చేసేద్దాం. సో ఫ్రై చేస్తానికి ఇక్కడ నేను కడాయి పెట్టేశాను. దీంట్లో నూనె పోసేసి టైట్గా ఎప్పుడు అవసరం రావట్లా, సరే పెట్టేసి. సో ఇప్పుడు మనం కడాయిలో నూనె పోసి వేడి చేసుకుందాం. కడాయి తీసుకున్నప్పుడు ఆ బజ్జీలు దాంట్లో కంప్లీట్గా మునిగేటట్టు ఆ సైజ్ తీసుకోండి. మరీ చిన్న కడాయి అయితే మీకు బజ్జీలు దాంట్లో ఫిట్ అవ్వదన్నమాట. ఇంతకుముందు ఒకసారి అట్లానే నేను చిన్న కడాయి తీసుకుని ఫిట్ అవ్వకుండా మళ్ళీ పెద్ద కడాయి తీసుకొచ్చా. సో మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. సో మనం ఫ్రై చేసే ముందు నూనె బాగా వేడెక్కిందా లేదా అని టెస్ట్ చేయాలి. సో నేను ఇప్పుడు కొంచెం పిండి వేసి టెస్ట్ చేయబోతున్నాను. చూసారా వెంటనే పైకి వచ్చేసింది అండ్ సిజిల్ కూడా అవుతుంది. ఆ సౌండ్తో మీరు తెలుసుకోవచ్చు అనమాట. పిండి వేసిన వెంటనే ఈ బూందీలాగా పైకి వచ్చేసింది వెంటనే. సో ఇది ఇండికేషన్ నూనె రెడీగా ఉందని. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. కేర్ఫుల్గా చేసుకోండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు నూనెతో మనం ఏ వంటకాలు చేసినా కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి. సో జాగ్రత్తగా చేయండి. నేను బజ్జీ ఒక్కొక్కటిగానే వేసుకుంటున్నాను. సపోజ్ మీ కడాయి ఇంకా పెద్దదిగా ఉంటే మీరు 2 బజ్జీలు వేసుకోవచ్చు. మీరు సోడా ఉప్పు కావాలంటే వేసుకోండి, అది ఆప్షనల్ అని చెప్పాను కదా. బట్ అది సోడా ఉప్పు వేస్తే ఏమవుతుందంటే మీకు బాగా ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. సో ఇట్లా తిప్పుతూ ఆయిల్ దాని మీద వేసుకుంటూ ఉంటే మీకు ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఇది చూస్తే మీరు చూడండి ఎంత బాగా కుక్ అయిందో, ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. మిర్చి బజ్జీ బ్రహ్మాండంగా ఉంది. మిరపకాయల్ని ఫ్రై చేస్తాం. మిరపకాయ బజ్జీలు రెడీ. భలే వాసన భలే ఉందండి. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక స్లిట్ వేయాలి. ఆల్రెడీ కట్ చేసిన చోటు ఇంకొక స్లిట్ వేస్తే ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా మధ్యలో స్లిట్ వేసి ఆ కట్ చేసిన చోటే మీరు స్లిట్ చేసుకోవచ్చు. చేసిన ఉల్లిపాయని ఇట్లా మధ్యలో ఫిల్లింగ్ పెట్టేసేయండి. ఫైనల్గా కొంచెం ఇట్లా చాట్ మసాలా పౌడర్ పైన చల్లి మీరు వెంటనే తినేసేయచ్చు, లేకపోతే మీరు ఎవరికైనా కూడా సర్వ్ చేయొచ్చు. ఒక ఈవినింగ్ స్నాక్, పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ అనమాట. భలే టేస్టీగా ఉంటుంది. సో మీకు ఫ్రెండ్స్ కానీ గెస్ట్స్ కానీ వస్తున్నారు, లేకపోతే గెట్ టుగెదర్స్ ఉన్నాయి, ఈవినింగ్ పార్టీ ఉంది, ఏదైనా ఉంటే కూడా ఇట్లాగా స్పెషల్గా మీరు ఈ స్ట్రీట్ స్టైల్ మిరపకాయ బజ్జీని చేసి ఎంజాయ్ చేయండి. నాకు అసలు నేను ఆగలేకపోతున్నాను, చూస్తానికి అంత టెంప్టింగ్గా ఉంది. వేడివేడిగా ఈ ఫిల్లింగ్తో పాటు కోర్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్ చాయ్ అండ్ మిరపకాయ బజ్జీ, ఇంకేంటండి కావాలి మనకి. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను ఎట్లా ఉందో. అబ్బా అద్దిరిందండి, ఛాన్సే లేదు. స్టూపిడ్. కారం కారంగా ఆ ఉల్లిపాయలతో మామూలు మిరపకాయ బజ్జీలు ఒక లెవెల్ అంటే అసలు ఈ స్టఫ్ చేసిన మిరపకాయ బజ్జీలు వేరే లెవెల్ అండి. అంత బాగున్నాయి అన్నమాట, అద్భుతంగా ఉన్నాయి.
సో మీకు ఎప్పుడైనా ఈ మిరపకాయ బజ్జీలు దొరికితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, అందరు బాగా ఎంజాయ్ చేసి తింటారు. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, అంతవరకు సెలవు. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.